నా పేరు సిద్ధు. నేను ఈ బుక్ ఎందుకు రాసినానో మీకు చెప్పే ముందు నా గురించి ఒక్క మాట చెప్తాను. నాకు బాగా గుర్తు, 10 ఏళ్ళప్పుడు మా నాన్నగారు కొట్టారు బుక్స్ తీయట్లేని. 11 ఏళ్ళప్పుడు మా టీచర్ కొట్టింది నేను రాయట్లేని. 12 ఏళ్ళకి మా అమ్మగారు కొట్టేవారు నేను బుక్స్ తీయట్లేదు చదవట్లేదని. కానీ వాళ్ళు ఎంత కొట్టినా తిట్టినా బుక్స్ తీసేవాడిని కాదు, రాసేవాడిని కాదు, చదివేవాడిని కాదు. కానీ ఎందుకో 26 ఏళ్ళు వచ్చాక బుక్స్ తీయాలనిపించింది, రాయాలనిపించింది. నేను రాసిన నాకే మళ్ళీ మళ్ళీ చదవాలనిపించింది. దానికి కారణం ఒక అమ్మాయి, 5.2 అంగుళాల అమ్మాయి. కళ్ళ కింద కాటుక, మొహం మీద పింపుల్, మాటల్లోని మాయ, కళ్ళల్లోని చిలుపుతాను, అన్నీ కలిపి అందమైన తెలుగు అమ్మాయి. నేను ఇంతకుముందు చాలామంది అమ్మాయిలను చూశాను. వాళ్ళని చూసినప్పుడల్లా అమ్మాయిలు మళ్ళీ చూడాలనిపించింది. కానీ తను చూసినప్పుడు మాత్రం తనతో ఉండాలనిపించింది, తనతో మాట్లాడాలనిపించింది. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ పేరు? ఎందుకు? అంటే మీ బర్త్డే కదా, గుళ్ళో పూజ చేపిద్దామని. అవసరం లేదు. అయ్యో, పూజలు పునస్కారాలు అవసరం లేదనుకూడదండి, కళ్ళు పోతాయి. నాకు ఆల్రెడీ సైట్ ఉంది, కళ్ళు కనిపించావు, అందుకే లెన్స్ పెట్టుకున్నా. మీరు కోపంలో కూడా చాలా బాగున్నారండి. ఈ ఎక్స్ప్రెషన్లో ఇంకా బాగున్నారు. అటు తిరిగినప్పుడు కూడా చాలా బాగున్నారండి మీరు. మీరు నవ్వితే ఇంకా బాగున్నారు. ఇంతకీ మీకేం కావాలి? మీ పరిచయం. ఎందుకు? ఎందుకంటే మీరు నచ్చారు కాబట్టి. నచ్చానా? అవునండి. నేను మీకు ముందే తెలుసా? లేదండి, జస్ట్ ఇప్పుడే చూసా. ఇప్పుడే చూసి అప్పుడే నచ్చడం ఏంటి? నచ్చారని చెప్పడానికి అప్పుడు ఇప్పుడు ఏంటండి, ఎప్పుడు నచ్చితే అప్పుడు చెప్పేయడమే. మీకు నచ్చితే సరిపోతుందా? కోర్స్ మీకు కూడా నచ్చాలి. అందుకే పరిచయం చేసుకుంటే ఒకరినొకరు తెలుసుకోవచ్చు కదా. నాకు తెలుసుకోవాలని లేదు. బ్రతిమాలినా బీర్ ఇప్పించవు కానీ పిలిచి పార్టీ ఇస్తున్నావు ఏంట్రా? బ్యాలెన్స్ లేనోడు పార్టీ ఇప్పిస్తుంటే దానికి 2 కారణాలు. 1 లవ్లో పడటం, 2 లవ్లో ఫెయిల్ అవటం. ఆ 2 కారణాల్లో నీదేంట్రా? లవ్లో పడ్డాను రా. ఎవర్రా అమ్మాయి? తెలీదురా. పేరు చెప్పలేదురా. ఫోన్ నెంబర్ అడగలేదురా. అడ్రస్ కనుక్కోలేదురా. పేరు తెలియదు, ఫోన్ నెంబర్ తెలియదు, అడ్రస్ తెలియదు, ఎలా ప్రేమించావురా? ఏదో అలా కుదిరేసిందిరా. అడ్రస్ తెలిసి అమ్మాయి తెలిసి పడేయడం కష్టం, ఏం తెలియకుండా ఎలా పడేసావురా? టైం రా. ఏంటి? ఇప్పుడు మన వాచ్లో 12 దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి తిరిగి మళ్ళీ 12 దగ్గరకే వస్తుంది. అలాగే అమ్మాయి కూడా ఎక్కడున్నా తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తుంది. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయిరా, వినటానికి కూడా బాగుంటాయిరా, రాయడానికి కూడా బాగుంటాయి ఆటో మీద. అరే ఫ్రెండ్ ప్రేమ మొక్కలాంటిదిరా, దానికి నీళ్లు పోసి సాయం చేయాలి కానీ సంపేయకూడదురా. మొక్క ఎక్కడ ఉందో తెలియకుండా నీళ్ళు ఎలా పోయాలరా? ఆయన ఎంత పెద్ద సిటీలో తను ఏ పక్కన ఉందో, ఏ చోటు ఉందో, ఏ ప్రదేశంలో ఎలా కనిపెట్టాలి? నాకు నమ్మకం ఉందా, తను ఏ చోటు ఉన్నా సరే నా చోటుకు వస్తుంది. ఏ పక్కన ఉన్నా సరే నా పక్కకు వస్తుంది. తను ఏ దారిలో ఉన్నా సరే నేనున్న దారికి వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు, త్వరలోనే అమ్మాయి నా పక్కన చూస్తావు. రోజు అప్పుడే పొద్దున్నే అయిపోయిందా అని అనిపించేది, కానీ ఎందుకో ఫస్ట్ టైం ఎప్పుడు పొద్దున్నే అయిద్దా అని ఎదురు చూశాను. హాయ్, నేనండి. అదే మీ బర్త్డే రోజు కలిసాం కదా. యా, హాయ్. ఏంటండి ఇలా? ఫ్రెండ్ వాళ్ళ ఇల్లుంటే రోడ్డు మిస్ అయ్యాను, ఇలా మెయిన్ రోడ్ ఉందంటే అటు వెళ్తున్నాను. మెయిన్ రోడ్డా? నేను చూపిస్తానండి. ఇలా వెళ్ళి లెఫ్ట్ తిరిగితే వస్తుంది. పర్లేదు, నేను వెళ్ళగలను. నేను చూపిస్తాను రండి. అవసరం లేదు, నేను వెళ్ళగలను. లేదు నేను తీసుకెళ్తాను, నాకు తెలుసు. పర్లేదు, నేను రాగలను. మీ గురించి చెప్పండి. నా గురించి నేను చెప్పుకునేంత సీన్ లేదు. పోనీ నా గురించి చెప్తాను. వేరే వాళ్ళ గురించి తెలుసుకునేంత సమయం లేదు. మీతో మాట్లాడడం చాలా కష్టం అండి.
నాతో ఉండడం కూడా చాలా కష్టమే. ఆ రోజు తనతో మాట్లాడిన మాటలు, వేసిన అడుగులు, గడిపిన క్షణాలు నా లైఫ్లో చాలా వాల్యుబుల్ అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు కలగని ఫీలింగ్, ఇంకెప్పుడు కావాలనిపించే మూమెంట్స్. కానీ మళ్ళీ ఆ మూమెంట్స్ అంత త్వరగా వస్తాయి అనుకోలేదు. ఇంకా ఇంకా అంటే అదే, మనం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. ఎందుకు తెలుసుకోవడం? ప్రేమించుకోవాలంటే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. ప్రేమంటే తెలుసుకోవడం కాదు, అర్థం చేసుకోవడం. రెండూ ఒకటే కదా. కాదు, మీకు జరిగిందాన్ని అడగడం తెలుసుకోవడం అంటారు. మీ బాధను పంచుకోవడం అర్థం చేసుకోవడం అంటారు. గర్ల్స్ అర్థం చేసుకునే వాడిని కావాలనుకుంటారు కానీ అందంగా ఉన్నోన్నో ఆస్తి ఉన్నోన్నో కోరుకోరు. మాది చాలా చిన్న ప్రపంచం. ఇష్టమైన వాళ్ళతో ఎప్పుడూ సంతోషంగా ఉంటూ, అప్పుడప్పుడు వచ్చే బాధలతో, ఎప్పుడన్నా ఒకసారి వచ్చే కష్టాలతో హ్యాపీగా ఉంటాం. ఇంతకన్నా ఏం కోరుకోం, ఇంకేం కావాలనుకోం. మీలా మాటలు కూడా చాలా అందంగా ఉన్నాయి. నేను నా మాటలు అందంగా ఉంటే చాలా. అబ్బాయి తను ప్రేమించిన అమ్మాయి అందంగా ఉండాలనుకుంటాడు. అందరూ అది స్వార్థం అనుకుంటారు కానీ అది స్వార్థం కాదు, కోరిక. కోరుకోవడం తప్పు కాదు కదా. ఒకవేళ అదే తప్పు అయితే రోజు దేవుని చాలా కోరికలు కోరుకుంటాం. అవన్నీ తప్పే కదా. అందంగా ఉండాలనుకోవడం తప్పు కాదు, అందమే కావాలనుకోవడం తప్పు. అవునండి, అమ్మ అందంగా లేదని అమ్మతో మాట్లాడడం మానేస్తామా? అందుకే నా దృష్టిలో అమ్మ, నేను ప్రేమించిన అమ్మాయి ఇద్దరూ ఒకటే. ఎందుకంటే మన జీవితం మనల్ని ప్రేమించిన అమ్మతో మొదలై మనం ప్రేమించే అమ్మాయితో ఎండ్ అవుతుంది. నిజానికి నాకు వెయిట్ చేయడం అంటే చాలా చిరాకు. కానీ ఆ రోజు ఎంత వెయిట్ చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇష్టమైన వాళ్ళ కోసం ఎదురు చూడటం కంటే ఇష్టమైనది ఏముంటుంది చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం క్రాంతి. ఎంత ఇష్టం అంటే చెప్పలేనంత, దాచుకోలేనంత, పోగొట్టుకోలేనంత. నేను ఫస్ట్ టైం చూసినప్పటి నుంచి నాలో నేను లేని క్రాంతి. చేసే పనిలో ఇంట్రెస్ట్ లేదు, చూసే దేని మీద ధ్యాస లేదు, మాట్లాడే ప్రతి మాట మీద కంట్రోల్ లేదు. ఒకటే ఆలోచన, ఒకటే ధ్యాస, ఒకటే మాట, క్రాంతి. ఏం చేస్తున్నానో తెలియట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఊహల్లో బతికేస్తున్నా, ఊపిరితో యుద్ధం చేస్తున్నా. నీతో మ్యారేజ్ అయినట్టు, నీతో సినిమాకి వెళ్ళినట్టు, ఏవేవో ఊహలు. ఆ ఊహలు నిజం చేసుకోవాలనుకుంటున్నా క్రాంతి. ఐ లవ్ యూ క్రాంతి. నీ లైఫ్ నాకు ఇచ్చేసే క్రాంతి. నీకోసం ఆకాశం తేలేకపోవచ్చు కానీ ఆకాశం కూడా సరిపోయినంత ప్రేమ చూపించగలను. నా దగ్గర చాలా డబ్బు లేకపోవచ్చు కానీ నీకే కష్టం రాకుండా చూసిన బాధ్యత ఉంది. అమ్మలా చూసుకుంటా, అమ్మలా ప్రేమిస్తా. ఎంతలా అంటే నీకు మా అమ్మకి పేరులోనే తేడా ఉంటుంది కానీ ప్రేమలో తేడా ఉండదు. ఎందుకని ఎలా చెప్పాలో తెలియదు, ఏం చెప్పాలో తెలియదు. ఈ చేయి వదలటం అంటూ జరిగితే నా ఊపిరి ఆగినప్పుడే. కావాలంటే నా డీటెయిల్స్ మొత్తం చెప్తాను. నా పేరు సిద్ధు యుమ్మలేటి. నాకు ఇష్టమైన కలర్ బ్లాక్. నీకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ. ఇష్టమైన హీరో పవన్ కళ్యాణ్. చదివింది బీటెక్, చేస్తున్న జాబ్ విప్రోలో. నాన్న లేడు, ఓన్లీ అమ్మ మాత్రమే. నీకో సిస్టర్ ఉంది, తనకి మ్యారేజ్ అయిపోయింది. అయినా నా గురించి అన్నీ తెలుసుకోడా? అయినా నా గురించి నీకెలా తెలుసు? నా జాబ్ గురించి, నా ఫ్యామిలీ గురించి. నిజానికి నువ్వు నా వెంట పడ్డం కాదు, నేనే నిన్ను ఫాలో అయ్యాను. నువ్వు నన్ను చూడకముందే నేను నిన్ను చూశాను సిద్ధు, నీ బర్త్డే రోజు. అందరూ బర్త్డే అంటే ఫ్రెండ్స్తోనో ఫ్యామిలీతోనో చేసుకుంటారు, కానీ నువ్వు రోడ్డు మీద పిల్లలతో చేసుకున్నావు చూడు, అప్పుడే ఇంప్రెస్ అయ్యా, నిన్ను ఫాలో అయ్యా. అందుకే నేను కూడా నా బర్త్డే నీ ముందు అదే పిల్లలతో చేసుకున్నా. నీ ఏరియాలో నీకు ఇష్టమైన అమ్మాయి ఎందుకుంది? అక్కడేం చేస్తుంది? ఇంప్రెస్ అయితే అప్పుడు చెప్పొచ్చు కదా. ఇంప్రెస్ అయి నీతో ఎంతకాలం ట్రావెల్ చేయాలి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించాలంటే ఇంప్రెస్ అయితే కాదు, వాడి మీద నమ్మకం రావాలి. మేము ఒకసారి నమ్మామంటే మాకు అన్నీ వాడే, మాలో అన్నీ వాడే. వాడు ఎటు నడిస్తే అటు నడుస్తాం, ఏది చూపిస్తే అది చూస్తాం. అంతేగాని ఇంప్రెస్ చేస్తేనో, ప్రేమ మీద ఇన్వెస్ట్ చేస్తేనో మేము ప్రేమించాం. ఇంప్రెషన్ సిచ్యువేషన్ బట్టి వస్తుంది, కాలం మారినప్పుడు మారిపోతుంది. నమ్మకం వాడేంటో తెలిసాకొస్తుంది, వాడున్నంత వరకు ఉంటుంది. నీ మీద ఇంప్రెషన్ కన్నా నమ్మకం రావాలనుకున్నా,
అదే నమ్మకం ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. నువ్వు ఒక మాట అన్నావు గుర్తుందా, నాకు మా అమ్మ నేను ప్రేమించిన అమ్మాయి ఇద్దరు ఒకటే వేరు కాదని. ఆ ఒక్క మాట చాలదా ఏ అమ్మాయి అయినా ధైర్యంగా ఒక అబ్బాయిని ప్రేమించడానికి? అబ్బాయిల నుంచి మేము కోరుకునేదల్లా చివరిదాకా తోడుగా ఉంటాడనే నమ్మకం. అంతకు మించి ఏ అమ్మాయి ఏ అబ్బాయి నుంచి ఏమీ ఆశించదు. ఒకవేళ నేను దొరకపోయి ఉంటే ఇంత పెద్ద సిటీలో? టైం. ఏంటి? మన వాచ్లో పెద్ద ముళ్ళు 12 దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి తిరిగి 12 దగ్గరికే వస్తుంది. నాకు అదే నమ్మకం, నువ్వు ఎక్కడున్నా తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తావని. ఇప్పుడు మన వాచ్లో 12 దగ్గర స్టార్ట్ అయ్యి తిరిగి తిరిగి మళ్ళీ 12 దగ్గరికే వస్తుంది. అలాగే అమ్మాయి కూడా ఎక్కడున్నా తిరిగి తిరిగి నా దగ్గరికే వస్తుంది. నువ్వు అన్నావు కదా నా చెయ్యి వదలమంటూ జరిగితే నీ ఊపిరి ఆగినప్పుడే అనని. అది జరగదు సిద్ధు, ఎందుకంటే మన ఇద్దరు ఊపిరి ఒకటే. విచిత్రం ఏంటంటే నేను మొదలుపెట్టిన నా ప్రేమ పుస్తకానికి మా ప్రేమ పుస్తకానికి తన ఎండింగ్ ఇవ్వటం. ఇష్టమైన వ్యక్తి మన చుట్టూ ఉండటం అంటే తను ఉండనవసరం లేదు. తన ఆలోచనలు కానీ తన ఊహలు కానీ మనతో ఉంటే తను ఉన్నట్టే. తన చిన్న ప్రపంచంలో తన ఇష్టమైన ప్రపంచంలో నేను ఒకటిగా ఉండాలనుకుంటున్నా. నా ప్రపంచం తనే కావాలనుకుంటున్నా, తన ప్రపంచం నేనే కావాలనుకుంటున్నా. ఎందుకంటే ఇద్దరు ఇష్టమైన ప్రపంచం ఒకటే ఉంటుంది. అప్పుడే దాన్ని ప్రేమ అంటారు. ప్రేమ అంటే ఇద్దరు మనుషులు కలవటం కాదు, ఇద్దరు మనసులు కలవటం.